దిశ పత్రికలోని ముఖ్య వార్తలను చూద్దాం. నేటి నుండి పార్లమెంటు శీతాకాల సమావేశాలు. వచ్చే నెల 20వ తేదీ వరకు నిర్వహణ. వక్స్ సహా 16 బిల్లులపై చర్చ. జమిలీ ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం. అదానీ అవినీతిపై చర్చించాలని అఖిలపక్షంలో ప్రతిపక్షాల పట్టు. 26న పాత పార్లమెంటు భవనంలో రాజ్యాంగ దినోత్సవ నిర్వహణ. పునర్విభజన చట్ట హామీలు. తెలంగాణకు రావాల్సిన నిధులపై కాంగ్రెస్ ఫోకస్. ఫిరాయింపుల చట్టాన్ని సవరించాలని బీఆర్ఎస్ డిమాండ్. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం నుండి ప్రారంభం కానున్నాయి. వచ్చే నెల 20వ తేదీ వరకు జరగనున్న ఈ సమావేశాల్లో వక్స్ చట్ట సవరణ సహా 16 బిల్లులను ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నది. వక్స్ సహా 8 బిల్లుల కోసం లోక్సభలో పెండింగ్లో ఉండగా రాజ్యసభలో 2 పెండింగ్లో ఉన్నాయి. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఆనవాయితీగా ఒకరోజు ముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఇందులో 30 పార్టీలకు చెందిన 42 మంది నాయకులు హాజరై చర్చించారు. పార్లమెంటు సజావుగా సాగడానికి సహకరించాలని అధికార పక్షం కోరగా అదానీ గ్రూపుపై అమెరికాలో నమోదైన లంచ అభియోగాలు, మణిపూర్ హింసాకాండపై పార్లమెంటు సమావేశాల్లో చర్చించాలని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. దేశంలో పెరుగుతున్న కాలుష్యం, రైలు ప్రమాదాలపైన చర్చించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో ఏ అంశాలపై చర్చ జరగాలనేది ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీలు నిర్ణయిస్తాయి. మరొక హెడ్లైన్ చూసినట్లయితే, ఎవరా ముగ్గురు? టీపీసీసీ చీఫ్ కామెంట్తో గులాబీ పార్టీలో దుమారం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారంటూ వ్యాఖ్యలు. వారిలో 2 మాజీ మంత్రులు పార్టీ మారుతున్నారంటూ కొద్ది రోజులుగా చర్చలు. గ్రేటర్లో పట్టు కోసం హస్తం స్కెచ్. అందుకోసమే మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్. ఇప్పటికే పలువురితో సంప్రదింపులు. వారికి క్యాబినెట్లో ఛాన్స్ అంటూ ప్రచారం. ఆరాధిస్తున్న గులాబీ బాస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సన్నిహితంగా ఉండే 2-3 ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు. త్వరలోనే వారు కాంగ్రెస్లో చేరుతారు. ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారనేది త్వరలో తెలుస్తుందంటూ ఇటీవల పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కీలకంగా రేపాయి. గులాం పార్టీకి చెందిన 3 ఎమ్మెల్యేలు నిజంగానే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారా, లేక కావాలనే కాంగ్రెస్ పార్టీ లీకులు ఇచ్చిందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారుతారనే ప్రచారం విస్తృతంగా ఉంది. కానీ ఎవరూ చేరలేదు. తాజాగా పీసీసీ చీఫ్ వ్యాఖ్యలతో మరోసారి చర్చ మొదలైంది అంటూ ఒక వార్తను చూడవచ్చు. పంత్ జాక్పాట్. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డు. 27 కోట్లకు దక్కించుకున్న లక్నో శ్రేయస్ అయ్యర్కు 26.75 కోట్లు వెచ్చించిన పంజాబ్ సిరాజ్ను 12.25 కోట్లకు కొనుగోలు చేసిన గుజరాత్ టైటన్స్. తొలి రోజు 60 మంది ఆటగాళ్ల వేలం. టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ జాక్పాట్ కొట్టాడు. అందరూ ఊహించినట్టుగానే భారీ ధర పలకడంతో పాటు గత రికార్డులను బద్దలు కొట్టాడు. ఐపీఎల్ వేలం చరిత్రలోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ ప్లేయర్గా రికార్డు సృష్టించాడు. లక్నో సూపర్ జైంట్స్ రిషబ్ను 27 కోట్లకు కొనుగోలు చేసింది. అలాగే స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్కు సైతం భారీ ధర పలికింది. అతని కోసం పంజాబ్ కింగ్స్ 26.75 కోట్లు వెచ్చించింది అంటూ ఒక వార్తను చూడవచ్చు. ఇక మహారాష్ట్ర సీఎంపై సస్పెన్స్. నేడు ప్రకటించే ఛాన్స్. ప్రమాణం సైతం. ఒకరికి సీఎం, డిప్యూటీ సీఎంలుగా 2. ఫడ్నవీస్కు అవకాశం ఇవ్వాలన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్. పవర్ షేరింగ్ యథావిధిగా కొనసాగించాలన్న షిండే సేన. జార్ఖండ్ సీఎంగా 28న హేమంత్ సోరెన్ ప్రమాణం.
మహారాష్ట్రకు కాబోయే సీఎం ఎవరనే విషయంపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ పదవి కోసం ఫడ్నవీస్, షిండే మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. చర్చల అనంతరం నేడు బీజేపీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు అజిత్ పవార్తో పాటు మరొకరికి డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించే ఛాన్స్ ఉన్నది అంటూ ఒక వార్తనైతే చూడొచ్చు. అదానిపై సుప్రీంలో పిటిషన్, అవినీతిపై విచారణ జరపాలంటూ దాఖలు, ఇంధన ప్రాజెక్టులపై సమీక్షించనున్న బంగ్లాదేశ్, శ్రీలంక ఓడరేవు ప్రాజెక్టుపై యుఎస్ ఏజెన్సీ రివ్యూ అంటూ ఒక ముఖ్య వార్త కనబడుతుంది. మరొక హెడ్లైన్ చూసినట్లయితే తప్పు లేకుండా డేటా ఎంట్రీ, ఎలాంటి పొరపాట్లకు తావివద్దు, డోర్ లాక్, వలసదారుల వివరాలు సేకరించండి, అవసరమైతే ఫోన్లో మాట్లాడండి, చివరి దశకు సమగ్ర కుటుంబ సర్వే, హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్లపై ఫోకస్ పెట్టాలి, కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్లో డిప్యూటీ సీఎం. సమగ్ర కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, ఈ నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా డేటా ఎంట్రీ నిర్వహించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సూచించారు. ఆదివారం ఆయన జార్ఖండ్ రాజధాని రాంచీ నుంచి సమగ్ర కుటుంబ సర్వేపై ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వారికి పలు సూచనలు చేశారు. డేటా ఎంట్రీతో నాణ్యత చాలా ముఖ్యమన్నారు. సర్వే దశలో పట్టణ ప్రాంతాల్లో డోర్ లాక్, ఇంటి వద్ద అందుబాటులో లేకపోవడం వంటి కొన్ని సమస్యలు తలెత్తాయని గుర్తు చేశారు. వారికి వివరాలు ఫోన్ల ద్వారా స్వీకరించి సర్వే పూర్తి చేయాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి వలస వెళ్లిన కుటుంబాల వివరాలను జాగ్రత్తగా క్రమబద్ధీకరించాలన్నారు. కొన్ని వసతి గృహాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నాయని ఆయన ఆహార భద్రతపై ఫోకస్ పెంచాలన్నారు. విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని మెస్, కాస్మెటిక్ ఛార్జీలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఫుడ్ పాయిజన్, అపరిశుభ్రతకు తావు లేకుండా ప్రణాళిక రూపొందించడానికి సంబంధిత అధికారులతో త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఇక ఇదిలా ఉంటే సర్వే బాధ్యత ప్రజలదే, ఎన్యూమరేటర్స్ రాకపోతే పిలిపించుకోవాలి, డేటాతో సంక్షేమ పథకాల అభివృద్ధికి చొరవ అంటూ ఉన్న మంత్రి పొన్నం. కులగణన కోసం ఎన్యూమరేటర్లు రాకపోతే వెంటనే పిలిపించుకునే ఆయా ఫ్యామిలీల వివరాలు అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. సర్వే బాధ్యత ప్రజలకే ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఈ వివరాలన్నీ భవిష్యత్ ఉపయోగాలకు మేలు చేస్తాయన్నారు. ఈ డేటాతో సంక్షేమ పథకాలు అభివృద్ధికి చొరవ చూపిస్తామని వెల్లడించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. హైదరాబాదులో పెరిక కులస్తుల కార్తీక వనభోజనాల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. కుల సంఘాల ఐక్యత అవసరమన్నారు. సర్వేలో పెరిక కులస్తులు ఆందోళన పాల్గొనాలని కోరారు. సర్కారు ఏర్పడగానే పెరిక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని 50 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే ఏడాది పాలనపై ఏఐసీసీకి రిపోర్టు, నేడు ఢిల్లీకి రేవంత్, అంశాలపై అగ్రనేతలకు వివరణ, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవులపై డిస్కషన్, డిసెంబర్ 9 ఉత్సవాలకు ఇన్విటేషన్లు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఫ్యామిలీ మ్యారేజ్కు హాజరు, సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా సర్కారు పనితీరు ఏఐసీసీ అగ్రనేతలకు వివరించనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా డిసెంబర్ 9 హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే ఏడాది ఉత్సవాలకు సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. మరొక వార్త చూసినట్లయితే జనవరి 20 నుండి దావోస్ సదస్సు హాజరు కానున్న మంత్రి శ్రీధర్, అధికారుల బృందం, అమెజాన్ సహా పలు కంపెనీలతో ఒప్పందాలకు కసరత్తు అంటూ ఒక వార్తను చూడవచ్చు. ప్రతిపక్షాలకు సంబంధించిన వార్తలు చూసినట్లయితే పిరికి వాళ్ళు బీఆర్ఎస్కు అవసరం లేదు, పదవులపై వ్యామోహం ఉన్న వాళ్ళు సైతం 10 నెలల్లోనే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత, స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం అంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మరో సంకల్ప దీక్ష చేపడతాం, 29న
రాష్ట్ర వ్యాప్తంగా దీక్షా దివస్ కేసీఆర్ హాజరు కావడం లేదు. రేవంత్ పాలనలో మళ్ళీ నాటి నిర్బంధాలు, అణచివేతలు. ప్రజలంతా కేసీఆర్ నాయకత్వాన్ని, పాలనను కోరుకుంటున్నారు. వచ్చే నెల 9న మేడ్చల్లో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ అంటున్న కేటీఆర్ నేడు మహబూబాద్లో బీఆర్ఎస్ మహాధర్నా హాజరు కానున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మరొక వార్త చూసినట్లయితే ఓట్లు మావే సీట్లు మావే, రాజ్యాధికారమే బీసీల లక్ష్యం, మేమంతో మాకంతా అనే నినాదంతో ఉద్యమించాలి. మొల్ల విగ్రహ ఏర్పాటును అడ్డుకోవడం అమానుష్యం. నల్గొండ జిల్లాలో అగ్రవర్ణాల పెత్తనం. రాహుల్ మాటలకు రాష్ట్రంలో పరిస్థితులకు పొంతన లేదు అన్న తీన్మార్ మల్లిలా. ఇక్కడ హలియాలో మాట్లాడుతున్న తీన్మార్ మల్లన్నను ఫైల్ ఫోటో ద్వారా మనము చూడవచ్చు. మరొక వార్తను చూసినట్లయితే పైసలు ఇస్తే ఈడబ్ల్యూఎస్ అన్నీ ఉన్నా జాంతాన్నాయి. ఇతర సర్టిఫికెట్ల జారీకి ఇదే పరిస్థితి. మధ్యవర్తులతో గిర్దావర్ల వసూలు, ధ్రువపత్రాల వారీగా డబ్బులు డిమాండ్, నిరాకరిస్తే వరాత్ తరబడి ముప్పు తిప్పలు. ఎంట్రన్స్ పరీక్షలకు దరఖాస్తు చేసుకోలేక యువత ఇబ్బందులు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో వివిధ ధ్రువపత్రాల జారీకి రెవెన్యూ అధికారులు రేటు కడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. మధ్యవర్తులను పెట్టి మరీ వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ జారీలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని, అన్ని అర్హతలున్నా డబ్బులు ఇవ్వాల్సిందే అని, ధ్రువపత్రం జారీ చేయటం లేదని బాధితులు వాపోతున్నారు. అదే సమయంలో అనర్హులకు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. మరొక హెడ్లైన్, బీజేపీలో జోష్, మహారాష్ట్రలో విజయంతో కేడర్లో కొత్త ఉత్సాహం. రాష్ట్రంలో త్వరలో స్థానిక జిహెచ్ఎంసీ ఎలక్షన్ కలిసి వస్తుందని నాయకులు, కార్యకర్తల ధీమా. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం తెలంగాణ బీజేపీ శ్రేణులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత డీలా పడిన కేడర్లో తాజా ఫలితాలు జోష్ను నింపాయి. రాష్ట్రంలో శాసనసభ ఎలక్షన్ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై పలు రకాల కార్యక్రమాలు ఒత్తిడి తేవాలని బీజేపీ భావించినా అనుకున్నంత మేర సక్సెస్ కాలేకపోయింది. నాయకులు, కార్యకర్తల్లో ఓటమి, నిరాశలు అలుముకోవడంతో వారి నుండి అనుకున్న స్థాయి సహకారం అందలేదని బీజేపీ నాయకులు అభిప్రాయం. తాజాగా మహారాష్ట్ర రిజల్ట్స్ కేడర్లో ఉత్సాహాన్ని తీసుకువచ్చడంతో పాటు స్థానిక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి కలిసి వస్తుందని రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నది అంటూ ఒక వార్త అయితే చూడవచ్చు. మరొక హెడ్లైన్, స్టాక్ మార్కెట్లో లాభాలు చూపి 8.14 కోట్ల టోకరా, సైబర్ ముఠాకు అకౌంట్ ఇచ్చిన వ్యక్తి అరెస్ట్ అంటూ వార్త చూడొచ్చు. ఇక సినీ నటుడు అలీకి నోటీసులు జారీ చేసిన వికారాబాద్ జిల్లా ఎక్ మామిడి పంచాయతీ కార్యదర్శి, అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం అంటూ ఆరోపణ. మరొక హెడ్లైన్ చూసినట్లయితే రెడీమిక్స్తో రోగాలు, గండిపేటలో విచ్చలవిడిగా ఆర్ఎంసీ ప్లాంట్లు, మణికొండ, నార్సింగ్లో ప్రజలపై తీవ్ర ప్రభావం. జనావాసాల మధ్య ఏర్పాటు చేస్తున్న రియల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, దుమ్ము ధూళి కాలుష్యంతో ఇబ్బందులు. ఫిర్యాదులు చేసినా పట్టించుకొని పొల్యూషన్ బోర్డు, మున్సిపాలిటీ, రెవెన్యూ అధికారుల తీరు అంతే. ప్రాణాలతో చెలగటమాడుతున్న నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని మణికొండ, నార్సింగి, బండ్లగూడ, జాగీర్ మున్సిపాలిటీలో ఏర్పాటైన రెడీమిక్స్ ప్లాంట్ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. దుమ్ము ధూళి కాలుష్యం వెదజల్లుతూ తీవ్ర అనారోగ్యానికి గురి చేస్తున్నాయి, పర్యావరణాన్ని దెబ్బతీస్తున్నాయి. కొన్ని బడా రియల్ కన్స్ట్రక్షన్ కంపెనీలు బినామీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఆర్ఎంసీ ప్లాంటు గండిపేట మండలంలో సుమారు 40 వరకు ఉన్నాయి. వీటి వల్ల ఏర్పడుతున్న కాలుష్యాన్ని భరించలేక ప్రజలు పొల్యూషన్ బోర్డు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. జనావాసాల నుండి వీటిని దూరంగా తరలించాలని ఆందోళనలు సైతం నిర్వహిస్తున్నారు. అయినా ఆఫీసర్ల నుండి స్పందన కరువవుతున్నది. ప్రభుత్వం చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అంటూ ఒక వార్తనైతే చూడవచ్చు. ఇక అమెరికా కన్నా ఇండియా బెటర్, భారత్లో ఒక్కరోజు 640 మిలియన్ ఓట్ల లెక్కింపు, కాలిఫోర్నియాలో ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ అంటున్న
ఎలాన్ మస్క్ నెలల కిందే ఈవీఎంలు వద్దన్న మాస్క్ అంతలోనే ప్రశంసలు. జై భట్టాచార్యకు కీలక పదవి. అమెరికా ఎన్ఐహెచ్ డైరెక్టర్గా భారత సంతతి వ్యక్తికి ఛాన్స్. త్వరలో ప్రకటించనున్న ట్రంప్ యుఎస్ ట్రెజరీ సెక్రటరీగా గే బెన్సెంట్ నియామకం అంటూ ఒక వార్తను కూడా చూడవచ్చు. మరొక హెడ్లైన్ చూసినట్లయితే విజయోత్సవాలపై రేవంత్ సర్కార్ స్పెషల్ ఫోకస్. 9 రోజుల పాటు ఘనంగా నిర్వహణ, ప్రత్యేక ఏర్పాటులో నిమగ్నమైన అధికారులు. 1 నుండి 7 వరకు సీఎం కప్ పోటీలు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ తరగతులకు శ్రీకారం. ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంకుస్థాపన. అందుబాటులోకి 213 కొత్త అంబులెన్సులు. కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్కు శంకుస్థాపన. వివరాల్లోకి వెళ్తే ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు జరిగే వేడుకలపై రేవంత్ సర్కార్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 1 నుండి 9 వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందులో అభివృద్ధితో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో వేడుకలకు సంబంధించిన ప్రణాళికను అధికారులు సిద్ధం చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రారంభించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తరగతులు విజయోత్సవ వేడుకలు ప్రారంభిస్తారు. రాష్ట్రంలో కొత్తగా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ భవనాలకు భూమి పూజ చేయనున్నారు. ఇప్పటికే 28 సెగ్మెంట్లో ఈ భవన నిర్మాణ పనులు మొదలయ్యాయి. మరో 26 సెగ్మెంట్ల పరిధిలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రభుత్వం ఇటీవలే మంజూరు చేసింది.